నాలాగే ఉందే. రూపాన్ని మార్చే మందు మీ దగ్గర ఉంది, అందుకే ఇలా జరుగుతోందా? అందుకే నేను మంగను చూడడానికి వచ్చిన ప్రతిసారి వాళ్ళ ఇంట్లో భయంకరమైన సంఘటన జరుగుతూనే ఉంది. నా మంగని నేను కలుసుకోవడం కుదరలేదు. బాబు కాసేపు ఆగు. మంగ గురించి అడుగుతున్నావు? అవును. రైట్ రైట్. మంగ నీ గురించి చాలాసార్లు నాతో చెప్పింది. వాళ్ళ నాన్న నేను మంచి స్నేహితులు. ఒక సమయంలో డబ్బు కోసం చాలా పెద్ద తప్పు చేశాం. ఆ పాపానికి నేను ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాను బాబు. వేషం మార్చుకుని అడవిలో అలా తిరుగుతున్నాను బాబు. నీకు మంగకు పెళ్లి జరిగిందని నేను విన్నాను బాబు. అబద్ధం, ఇది అబద్ధం, పచ్చి అబద్ధం. నేను మంగ ప్రేమించుకున్న మాట నిజమేనయ్యా, కానీ మా ఇద్దరికి పెళ్లి అవ్వలేదయ్యా. ఆ అవకాశం రాలేదు. ఏమంటున్నావు? అవునయ్యా, పెళ్లి జరగలేదా? స్టాప్ స్టాప్, కాస్త నిదానంగా ఉండు బాబు. నేను చెప్పేది విను. మంగ ఇంట్లో ఏదో సమస్య ఉంది. మంగ ఒకసారి నన్ను కలవడానికి వచ్చింది. అప్పుడే ఏమైందమ్మా? ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు? అయ్యా, నాకు పెళ్ళైన దగ్గర నుంచి ఏవేవో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయ్యా. ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడండి అయ్యా. ఏంటమ్మా ఏమైంది? మా ఇంటి బాత్రూమ్ గోడ మీద ఇన్ని రోజులు లేని గుర్తుపట్టలేని ఒక మొహం గీసుంది. అది మీరు తప్పకుండా వచ్చి చూడాలి. సరే రామా, వెళ్ళి చూద్దాం. ఇక్కడే అయ్యా, ఇక్కడ చూడండి. మొదటి చావు అని రాసుంది. ఇంట్లో నీతో పాటు ఉంటుందా ఎవరమ్మా? మా ఆయనే. మీ ఆయనైతే ఇలా హంతకుడుగా మారడానికి కారణం ఏంటమ్మా? అయ్యా, ఆయన వచ్చేసారయ్యా. సరే, ఇంకోసారి కలిసినప్పుడు నిజం చెప్పు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. సరేనయ్యా. ఏమైందో? ఏమైందో? తగ్గిపోతుంది, తగ్గిపోతుందిలే మంగ. మంగ, నీకేం కాకుండా నేను నిన్ను కాపాడుకుంటా మంగ. నీ అబ్బ చేసిన తప్పుకి నువ్వు వచ్చి చిక్కుకున్నావు కదే.
నువ్వు ఎప్పుడైతే నా నిజస్వరూపాన్ని చూశావో అప్పటి నుంచే నువ్వు నన్ను ద్వేషిస్తున్నావని నాకు తెలుసు. నీ ప్రేమికుడిలాగా వచ్చి నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు కారణం మీ నాన్న. మా అన్న చావుకి కారణమైన మీ నాన్నని చంపాలని నేను నిర్ణయానికి వచ్చాను. మీ కుటుంబంలో ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదని నేను శపథం చేశాను. అందులో మొదటిగా మీ నాన్నకు తోడుగా ఉండే ఆ భూత వైద్యుడి ద్వారా ఉన్న రూపం నుంచి మరొక రూపంలోకి మారే ఆ అద్భుత మందుని సంపాదించగలిగాను. ఆ మందు వల్లే నేను ఈ నాటకాన్ని ఆడగలిగాను. కానీ నా జీవితంలో మర్చిపోలేనటువంటి నా ముఖ్యమైన వ్యక్తి మా అన్న. కానీ నాకు తెలిసిందల్లా మా అన్నయ్య ప్రేమే అనుకునేవాడిని. కానీ ఆ మొదటి రాత్రి నీ ప్రేమనంతా నీ ప్రేమికుడు అనుకునే నా మీద చూపించావు. అప్పుడే నేను తెలుసుకున్నాను, ప్రపంచంలో ఎన్నో ప్రేమలుండగా కానీ నువ్వు చూపించిన ఆ ప్రేమ నిన్ను చంపకుండా వదిలేసింది. ఏ ప్రేమ కోసమైతే నేను పిచ్చివాణ్ణై తిరిగి తిరిగి నా ప్రాణానికి ప్రాణమైన మా అన్నయ్యని చంపిన వాళ్ళందరినీ చంపాలని, ప్రతి ఒక్కరిని మా అన్నయ్య మీద ఉన్నది ఎంత ప్రేమ అని చూపించడానికి ఈ హత్యలని చేశాను. కానీ నిన్ను చంపడానికి నా మనసు ఒప్పుకోలేదు. నువ్వు మొదటి రాత్రి చూపించిన ఆ ప్రేమ అది ఎటువంటి ప్రేమో అని నాకు తెలియదు. ఇప్పటికైనా ఆ పిచ్చితనాన్ని వదిలేసి మనిషిగా బ్రతకాలన్నా బ్రతకలేదు. చట్టం నన్ను వదిలిపెట్టదు, కానీ నాలో ఉన్న శక్తితోటి నేను బ్రతకగలను. ఇప్పుడు నా కోసం ఎవరూ లేరు ఈ ప్రపంచంలో. నేనంటూ ఒక్కడినే మిగిలాను. ఒకతన్ని కోరుకుంటే అతనితోనే జీవితాంతం ఉండాలని ఆ మనసు కోరుకుంటుంది. కానీ నీ మనసులో ఉన్నది వేరే అతను. నిన్ను ముట్టుకోకుండా ప్రేమిస్తున్నది వేరే అతను. ఏదో ఒక చిన్న ఆశ నా మనసులోకి వచ్చింది. ఆ ఆశ కలకాలం ఉన్నదని నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒక ద్రోహిని. చట్టం నన్ను ప్రాణాలతో ఉండనివ్వదని నాకు తెలుసు. అలాగే నేను చనిపోతే నువ్వు చేయవలసిన కార్యక్రమం ఒకటే. నేను ఈ ప్రపంచంలో పుట్టడం మంచివాడిగానే పుట్టాను, కానీ మనుషుల్లో వేరే రకాలున్నారు. స్వార్థపూరితతనం, ధనార్జన, వాళ్ల స్వార్థం కోసం మనిషిని మనిషే మోసం చేస్తూ బ్రతుకుతున్నారు. ఇలాంటి రాక్షసుల వల్లే మనిషి కూడా రాక్షసుడిలా మారాల్సి వస్తున్నాడు. అలాగే చట్టం తన పని తాను చేసుకుపోతే నాలాంటి నేరస్తులు ఇక తయారు కాలేరు. ఈ ప్రపంచం వాళ్ళని ఎదగనివ్వదు. ఒక రకంగా నాలాంటి వాడికి ఆ రూపం మార్చే మందు దొరకడం నిజంగా దురదృష్టకరం. నీలాంటి గొప్ప ప్రేమికురాలి ప్రేమని, నీ జీవితాన్ని నాశనం చేశాను. నేను నేరస్తుణ్ణి కావడానికి కారణం ఈ సమాజమే. ఈ నిజాన్ని మీరు తెలుసుకుంటే నాకదే సంతోషం. నేను ఎలాగైనా పోలీసుల చేతిలో చనిపోతాను. చనిపోయే ముందు నేను నిన్నొక్కసారి చూసి చనిపోతాను. ఆ మోసగాడిని ఎలాగైనా పోలీసులకి పట్టించాలి. ఆ ఫ్రాడ్ గాడు ఇక్కడే ఉన్నాడు.
రే నిన్ను నిన్నొక్కదాన్నే రమ్మంటే వీళ్ళందరినీ ఏయ్, తనని వదిలిపెట్టు. రేయ్, చావాలని నా మంగ విధి ఏం చేయకు. రాసుంటే దాన్ని అవతడు ఆపలేడు. రేయ్, ఏయ్, రేయ్, దగ్గరికి వదలరా. వస్తే చంపేస్తాను. నా మంగ ఏం చేయకు. రేయ్. 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 రేయ్, వదలరా. రేయ్, నా మంగర ఏం చేయకురా. తన అమాయకురాలరా. వాళ్ళ అమ్మ నాన్నని అన్యాయంగా చంపేస్తావు కదరా. కనీసం తన్నైనా వదిలేరా. రే తన్నేం చేయకురా. రే వదలరా. రే రే అయ్యో మంగ 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 ఏమైంది మంగ 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 నీకేం కాలేదు మంగ. అయ్యో మంగ అయ్యో అయ్యో మంగ 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 అయ్యో అయ్యా ఈ లోకల్ ఏది శాశ్వతం కాదయ్యా. నేను ఉన్నోడు ఈ రోజు ఉన్నాడు, ఈ రోజు ఉన్నాడు రేపు ఉండడు. ఈ బండి మాత్రం శాశ్వతం అయ్యా. ఏందిరా నాకే తత్వం చెప్తున్నావు నువ్వు? నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, తొందరగా బండి రెడీ చెయ్యి. అయ్యా వెంటనే బాగు చేయించాలంటే నేను అక్కడికి వెళ్ళి వాడెక్కడికి వచ్చి మీరు బయలుదేరి లోపల 2 రోజులు అయిపోతాయ్యా.